శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? మీ పూజ అవన్నీ అయిపోయాయా? అయితే నిన్న నన్ను ఎవరో అడిగారు, మీ డైలీ రొటీన్ ఏంటమ్మా, టైం ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి అని అడిగారు. అయితే నా డైలీ రొటీన్ వచ్చి నేను పొద్దున్న 6ంటికి లేస్తానండి. ఇదివరకు అంటే 5ంటికి లేచేదాన్ని, ఇప్పుడు అంత కంగారు లేదని 6ంటికి లేస్తున్నాను. లేచాక బ్రష్ చేసుకుని ముందు స్టవ్ వెలిగించి పాలు కాచి కాఫీ తాగుతాం ఇంట్లో అందరూ. అంటే నేను, మా వారు, మా నాన్నగారు. ఈ లోపల మా పనమ్మాయి, కూరలు తరిగే అమ్మాయి కూడా వస్తారు, వాళ్ళకు కూడా ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను స్నానం చేసి పూజ చేసుకుంటానండి. పూజ చేసుకుని టిఫిన్ ప్రిపరేషన్ చూస్తాను. టిఫిన్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ, ఎర్రరవ్వ ఉప్మా ఇలాంటివి. అయితే మా నాన్నగారు టిఫిన్ తిన్నారు. ఆయన 9ంటికి మళ్ళీ ఇంకోసారి కాఫీ తాగుతారు. ఆయన కాఫీ కూడా అయిపోయాక నేను కూర్చుని కాసేపు ధ్యానం చేసుకుంటాను. చాలా శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాయి కాబట్టి నాకు వచ్చు అవి నోటికి. అందుకని ఇదివరకు దేవుడి దగ్గరే ఎక్కువసేపు కొంచెం ముందు లేచి టైం స్పెండ్ చేసి అక్కడే చదువుకునేదాన్ని. కానీ ఈ మధ్య అలా కాకుండా పూజ చేసేసుకుని కొంచెం పని అయిన తర్వాత యువతల కూర్చుని ప్లాస్టిక్ కుర్చీలో చదువుకుంటాను, అన్నీ కాసేపు ధ్యానం చేసుకుంటాను. ఇదివరకు కూరలు అవి నేనే తరుక్కునేదాన్ని. మా చిన్న కోడలు ఇక్కడ ఉన్నప్పుడు తను తరిగిచ్చేది నాకు. ఈ మధ్య కొంచెం ఈ బ్లడ్ తక్కువగా ఉన్నప్పటి నుంచి ఫేవరిష్గా ఉంటుందండి నాకు. ఫేవరిష్గా ఉండి సరే కొన్ని రోజులు తొందరగా ఏదైనా వీపు నొప్పి పెట్టేయడం, కూరలు తరిగిన అలసట వస్తుంది. అందుకని ఒక అమ్మాయిని పెట్టుకున్నాను, తను కట్ చేసి ఇచ్చేస్తుంది. అవి ఏం చెయ్యాలి అన్నది ఒక మాట మా వారిని అడిగి, నాకు వీలుగా ఇంట్లో ఆ రోజు ఏం కూరలు ఉంటే దాన్ని బట్టి కూర, పప్పు, పులుసు ఏవో 3 ఐటమ్స్ చేస్తానండి. అయితే ఈ వంట అంతా అయ్యేటప్పటికి నాకు దగ్గర 11:30 దాటుతుంది. 11:30 దాటిన తర్వాత మా నాన్నగారు టిఫిన్ తినరు కదా, నాకు అప్పుడు కాసేపు ఒక్క నిమిషం ఉన్నాడు మాల్చాలనిపిస్తుంది. పొద్దున్న 6ంటికి లేస్తాను కదా, నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ మా నాన్నగారు 12ంటికి భోజనం చేస్తారు. అందుకని కూర్చుని ఆయనకి భోజనం పెట్టేస్తాను. ఈ లోపల మా నాన్నగారు మెల్లిగా భోజనం చేసి అన్నీ అయ్యేటప్పటికి 12:40 అలా అవుతుంది. మా వారు ఒక్కొక్కసారి 1 గంటకే వచ్చేస్తారు, ఒక్కోసారి 2 అవుతుంది. ఆయన 1 గంటకే వచ్చేస్తే కలిసి భోజనం చేస్తాం. 2, 2:30 కూడా అవుతుంది. చెప్తారు లేట్ అవుతుంది ఈరోజు అలా. అలాంటప్పుడు నేను 1 గంట దాటాక 1 గంట మధ్యలో నేను భోజనం చేసేస్తాను. లేదు 1 గంటకే వచ్చేస్తే కలిసి భోజనం చేసేస్తాం. చేసేసాక అన్నీ సర్దుకుని ఇవన్నీ అయ్యేటప్పుడు 2 దాటుతుందిలేండి. ఒక్క అరగంట నేను చిన్న నాప్ తీస్తాను. నిద్ర పట్టినా పట్టకపోయినా మంచం మీద నడుము వాస్తాను. మళ్ళీ 3 గంటలకి మా వారు 4ంటికి బ్యాంక్కి వెళ్తారు. బ్యాంకు లీగల్ అడ్వైజర్ అయినా 4 to 6 బ్యాంక్లో ఉండాలి. 4ంటికి 3 దాటినప్పటి నుంచి మళ్ళీ పాలు కాచి కాఫీ అవి హడావుడి ఉంటుంది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేస్తూ ఉండేదాన్ని. పకోడీలని, బజ్జీలని, ఏదో మరమరాలు మిక్చర్ అని రకరకాలు ఏం కావాలంటే అవి. ఇప్పుడు మేమేమి చేసుకోవట్లేదు టిఫిను. మా నాన్నగారు ఏదైనా స్వీట్ ఉంటే తింటారు ఒకటి. మేము ఏమైనా బొబ్బాస్ ముక్కలు కానీ, పళ్ళు, యాపిల్ ఏవో ఒకటి తీసుకుంటాను నేను, ఈయన. మా నాన్నగారు కూడా తింటారు అవి. స్వీట్ ఉంటే ఆయన స్వీట్ తింటూ ఉంటారు, ఆయనకి స్వీట్ ఇష్టం. అయితే ఈవినింగ్ ఒక ఫ్రై చేస్తానండి వేడిగా. పెద్దవారు కదా, మా నాన్నగారికి పొద్దున్న కూర అవి వేసి పెట్టడం ఎందుకని, ఒకవేళ ఉండిపోయినా మా నాన్నగారికి వెయ్యను. కూర అవి వేసి మళ్ళీ ఫ్రై ఏదైనా చేసి పెడతాను. ఆయన మళ్ళీ 7:30కి భోజనం చేస్తారు. మేము 8:30, 9 మధ్యలో చేస్తాం భోజనం. ఇది వరకు సాయంత్రం కూడా, అంటే కార్తీక మాసం అని కాదు, సంధ్య దీపం అని సాయంత్రం 6ంటికి స్నానం చేసి దీపం పెట్టుకుని మళ్ళీ కాసేపు ధ్యానం అవి చేసుకునేదాన్ని.
ఈ మధ్య అప్పుడప్పుడే అలా చేస్తున్నాను, రెగ్యులర్గా చేయట్లేదు. ఇదివరకు అయితే రెగ్యులర్గా పెళ్ళైనప్పటి నుంచి 30 ఏళ్ళు పైన అయింది, దగ్గర 35 ఏళ్ళ ఉన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. ఇప్పుడైతే చేయట్లేదు, అలాగా ఓపుకున్నప్పుడు చేస్తున్నాను. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి అలాగా, ఒక ఏడాదిలోపు 6 నెలల నుంచి లేదు. లేకపోతే ఈయనొచ్చి బ్యాంక్ నుంచి వచ్చిన తర్వాత మా వారు స్నానం చేసి ఆయన వెలిగిస్తారు. నేనైతే దీపం పెట్టి దాన్ని, మా వారు అగరొత్తులు వెలిగిస్తారు. అది మళ్ళీ రాత్రి భోజనాలు అవన్నీ అయ్యేటప్పటికి మావి 9 అవుతుంది. నేను కాసేపు ఫోను అవి రేపు ఏం చెప్పాలి ఏంటి అని చెప్పి రోజు మార్నింగ్ నేను పూజ అయిన తర్వాత వీడియో చేసి 8-8:30 మధ్యలో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు. ఈరోజు కొంచెం లేట్ అయింది. అయితే కాసేపు చూస్తాను, లోపల పిల్లలు మా కోడళ్ళు అది ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడతాను. తర్వాత మా ఆడబడుచు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడడం లేకపోతే నేను చేయడం అలా జరుగుతూ ఉంటుంది. మేము పడుకునేటప్పటికి రాత్రి 10:30-11 మధ్యలో పడుకుంటామండి. మోస్ట్లీ నేనైతే 10:30కి మంచం ఎక్కేస్తాను. ఈయన వర్క్ ఎక్కువగా ఉంటే 11 దాకా, 11-11:30 దాకా కూడా చూసుకుని అప్పుడు పడుకుంటారు. ఇదండి నా డైలీ రొటీను. ఎప్పుడైనా ఎక్కడికైనా సండేస్ కాసేపు బయటకు వెళ్తాం, 1 గంట మించి కాదులేండి, మా నాన్నగారిని ఒక్కరిని వదిలే అంతకన్నా మంచిది కాదని 1 గంటలోపు వెళ్ళి వస్తూ ఉంటాం. అది ఆ సండే తప్ప ఈయనకి కుదరదు, అందుకని అది విషయం అండి. ఇది నా రోజువారీ దినచర్య ఇది. మరి మీరేం చేస్తారో కూడా మరి నాకు చెప్పాలి కదా, చెప్తారా? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అది సంగతి. ఎక్కువ మంది నిన్న చెప్పాను కదా, ఈర్ష్య అసూయ ఉన్న మనుషులు మన దగ్గర ఉన్న వాళ్ళని మాటలు అవి పట్టించుకోకండి, మన పని మనం చూసుకోవడమే. మనం వాళ్ళు అన్నవి మనం తీసుకుంటే మనకు తగులుతాయి, మనం తీసుకోకపోతే వెళ్ళి వాళ్ళకే వెళ్ళిపోతాయి అని చెప్పాను. ఎక్కువ మంది అలాగే ఉంటున్నారు, మేము అలా తీసుకోలేకపోతున్నాము అని కామెంట్ చేశారు నిన్న. అయితే ఇది వరకు 100కి 10 మంది అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు 100కి 10 మంది మంచివాళ్ళు, 100కి 90 మంది అలాంటి ఉన్నవాళ్ళు ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళ మధ్యనే మనం బ్రతుకుతున్నప్పుడు అవే పట్టించుకుంటూ బాధపడితే మనకంటూ ఒక లైఫ్ ఉండదు, బాధే మిగులుతుంది. అందుకని దయచేసి ఎవరైనా అన్నా మనం అది తీసుకుంటేనే మనకు ఎవరైనా ఏదైనా ఇస్తారు, పండైనా ఫలమైనా గిఫ్టైనా, మనం పట్టుకున్నాం అనుకోండి చేత్తో, మనదే అవుతుంది ఆ వస్తువు. తర్వాత మనం వద్దు అని రిజెక్ట్ చేసామనుకోండి, మనది కాదు కదా, వాళ్ళదే వాళ్ళు పట్టుకుపోతారు. అలాగే ఈ నెగిటివ్ మన గురించి చేసిన కామెంట్లు కానీ, లేకపోతే ఎవరి దగ్గరైనా మన గురించి చెప్పిన చెడు కానీ మనం తీసుకుని మనసుకు బాధపడితే ఆ బాధ మనతో అవుతుంది అని వదిలేస్తే అది వెళ్ళి వాళ్ళకే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ నెగిటివ్ అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది, అది గుర్తుంచుకోండి అందరూ. అంతేగాని అలాంటి సమాజంలోనే మనం బతుకుతున్నప్పుడు దాని గురించి బాధపడడం శుద్ధ అనవసరం. అందరూ హ్యాపీగా ఉండండి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డైలీ రొటీన్ అది కూడా ఎలా ఉంటుందో. పిల్లలు దగ్గరే ఉన్న వాళ్ళకి ఇంకొంచెం పని ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు నాకైతే చాలా అష్టావధానం శతావధానం అంటారు కదా, అలా ఉండేది. ఒక్కొక్కరు తినేవారు. టిఫిన్లు, లంచ్ బాక్సులు చాలా బిజీగా ఉండేదన్నమాట. అది సంగతి. అప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు నాకు 4 బర్నర్స్ ఉన్న స్టవ్ కొనుక్కోవాలని, అప్పుడు కొనడం కుదరలేదు. నేను తర్వాత కొనుక్కున్నా కానీ అప్పటికి పని తగ్గిపోయింది. కానీ అస్తమానం చేతులు కాలడమో ఏదో ఒకటి అవుతుంది. ఆఖరి నా చీర కొంగు కూడా వెళ్ళి అందులో పడింది. ఇంకా తీసేసి పైన పెట్టేసి ప్యాక్ చేసి 2 బర్నర్లు ఉన్న స్టవ్వే వాడుతున్నాను. ఇంతకీ నేను బిజీగా ఉన్నప్పుడు ఆ 4 బర్నర్లు ఉన్న స్టవ్ లేనే లేదు. అది జరిగిన విషయం. ఉంటాను మరి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తే అక్కడ మాట్లాడుకుందాం. మీ స్నేహితురాలు విజయ పన్నాల.